సో, మల్లన్నకు సంబంధించి తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో పార్టీ పెడితే బాగుంటుందేమో అన్నటువంటి అభిప్రాయాన్ని మీరే వ్యక్తం చేయడం జరిగింది. సో, ఆయన పార్టీ పెట్టడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్‌పీ పార్టీ అంటూ. సో, ఆ పార్టీకి రానున్నటువంటి రోజులలో ఏ విధంగా భవిష్యత్తు ఉంటుంది? సో, ఏ విధంగా చేస్తే ఆయన సక్సెస్ అయితాడు? సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఇప్పుడున్నాయా? ఇప్పుడు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మల్లన్న పార్టీ పెట్టడం హ్మ్. హర్షించదగ్గ విషయం. హ్మ్. కానీ మల్లన్న పార్టీ పెట్టిన విధానం చాలా చక్కటి ఆలోచన. కానీ హ్మ్. ఇంకా ఆయన కసరత్ చేయాలి, హ్మ్. చాలా కష్టపడాలి. ఓకే. కేసీఆర్ పార్టీ పెట్టినాడు అన్నాడు, ఆనాడు వెలితి కనిపించింది. హ్మ్. తెలంగాణ సమాజం హ్మ్. తెలంగాణ కోసం అనేక సంవత్సరాల పోరాటం, అనేక సంవత్సరాల ఆరాటం ఇదంతా దాగి ఉండే. హ్మ్. ఆనాడు ఉద్యమ పార్టీ, విప్లవ పార్టీ అనేటువంటి మావోయిస్ట్ పార్టీ కూడా ఆనాడు ఆంధ్ర తెలంగాణ విడివడాలి అనేటువంటి ఆలోచనతోటి ఆనాడు తీర్మానం చేసిండ్రు. హ్మ్. జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్నీ కాకినాడలో తీర్మానం చేయడం జరిగింది. హ్మ్. ఆనాడు విద్యార్థి లోకం విపరీతంగా ఉద్యమాలకు తావిచ్చింది. హ్మ్. ఆనాడు ఇందిరారెడ్డి గారి నాయకత్వంలో అనేక మంది నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఉంటారు. కేసీఆర్ మంత్రి పదవి పోయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే ఆయన చంద్రబాబు నాయుడు మీద హ్మ్. ఓకే. కసితోటి నాకేమైనా జాగ దొరుకుతుందని ఆయన, నాకు షెటర్ దొరుకుతుంది, నాకు ఇంత జాగ దొరుకుతుందని వచ్చాడు. హ్మ్. వచ్చి గ్రౌండ్ లెవెల్లో అందరి దగ్గర తిరిగింది ఆయన. ఓకే. ఆ! అప్పుడు మేము బీజేపీలు ఉంటుంది, హ్మ్. నేను, మందడి సత్యనారాయణ గారు, రావు అమరేందర్ రెడ్డి గారు, స్వర్గీయ కోల జనార్దన్ గారు, వీళ్ళందరం మేము బీజేపీకి సంబంధించినాం. హ్మ్. సిపిఐకి సంబంధించిన వ్యక్తులు ఆనాడు వినోద్ గారు, మా సిపిఐకి సంబంధించిన మా జకారియా, హ్మ్. జన్ను జకారియా, అనేక మంది సిపిఐకి సంబంధించిన వాళ్ళు. విప్లవ పార్టీకి సంబంధించిన గాదే ఇన్నయ్య హ్మ్. అవును. వారు చాలా రోజులు పనిచేసాడు. గాదే ఇన్నయ్య గారు కూడా చాలా రోజులు పనిచేసాడు. అంటే వీళ్ళందరినీ ఏరుకున్నాడు కేసీఆర్. వీళ్ళందరినీ ఏరుకొని ఇదేమైనా నాకు షటర్ దొరుకుతుందా, నాకు ఇంత జాగ దొరుకుతుంది హ్మ్. అని వీళ్ళందరి దగ్గర తిరిగింది ఆయన. ఓకే. ఇప్పుడు కేవి కేశవులు గారి, ఆయన అంతకంటే ముందుగా ఉద్యమం చేసిండు. కేవి కేశవులు గారి ఇంటికి పోయిండు ఆయన. హ్మ్. ఆయనే జలదృశ్యంలో పార్టీ ప్రవేశం, పార్టీ అక్కడనే ఆవిర్భావం జరిగింది. హ్మ్. అంటే అనేక మంది యొక్క ఆరాటము, అనేక మంది యొక్క పోరాటము, అనేక మంది కవులు, గాయకులు వీళ్ళందరి దగ్గర కూడా తిరిగిన ఆయన. ఓకే. తిరిగి దీన్ని ఒక రేవుకు తెచ్చుకున్నాడు. అట్లనే హ్మ్. మల్లన్న కూడా ఒక్కడే ప్రకటన చేయడం హర్షించదగ్గ విషయమే. కానీ ఒక్కటి ప్రకటనతోనే అవుతుందా? హ్మ్. అనేక మంది బీసీ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అనేక రాజకీయ పార్టీలు కూడా బీసీ కోసం తీర్మానం చేసినాయి. అంటే ఆయన పిలిచిండు. కానీ కొంతమంది రాలేకపోయినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఒక్కటే పిలిస్తే వచ్చే కాడికి మల్లన్న ఎదగలే. హ్మ్. మల్లన్న ఉద్దేశం గొప్పది. హ్మ్. అంటే ఆయనే ఒక మాజీ మంత్రి, హ్మ్. లేకపోతే ఒక స్థాయిలో ఆర్భాటము, ఆరాటము ఇవన్నీ అంగులు ఉన్నాడు కాలేదు కదా. ఒక 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 సబ్జెక్టును సెలెక్ట్ చేసుకున్నాడు, ఒక టీవీ ఛానల్ నడిపిండు, దాంతో ప్రాచుర్యంలోకి వచ్చిండు. హ్మ్. అచ్చా ఓర్వలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. హ్మ్. మల్లన్నను ఈనాతీనంగా మాట్లాడేటువంటి మీ సోషల్ మీడియాలనే చాలా మంది ఉన్నారు. హ్మ్. ఇటువంటి స్థితి నుంచి బయటికి రావాలంటే అనేక డక్క మొక్కాలు కలిగినటువంటి వ్యక్తుల దగ్గర తిరగాలి కదా. ఓకే. మల్లన్న రమ్మనే కాడ లేడు. హ్మ్. కేసీఆర్ రమ్మన్న కాడ ఉన్నా కూడా ఆయన అందరి దగ్గర వేయండు, అందరి ఇంటికి వేయండు, ఓకే. ఇంటింటికి తిరిగిండు. హ్మ్. మల్లన్న కూడా ప్రయత్నం చేస్తే మంచిది. ఇప్పటికైనా ఏమన్నా సదురుకుపోయేటువంటి ఆ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతాడా? ఇప్పటికైనా పార్టీ ఇప్పుడు గొల్లరాజే ఆయన తోడు వీడు సోషల్ మీడియాలో మాట్లాడతాడు, వీడు కేసీఆర్తో పాటు జైలుకి పోయిండు, అవును. హ్మ్. వీడు బీజేపీలో పనిచేసిండు, ఈడల రాజన్న అన్న ఎన్నుకుంటాడు, అనేక మందితో
సత్సంబంధాలు ఉన్నాడు, మళ్ళా రాదన్నా అని నాకు ఫోన్ చేద్దా? చేయాల్సింది. అవును. అంటే నాకు ఫోన్ చేయొద్దని నేను అంటలేను. హ్మ్. అంటే అనేక మందిని మర్చిపోతాడు కదా అని. ఓకే. ఫోనో మాటో ముచ్చటో హ్మ్. ఏమన్నా భోజనానికి పిలుచుడో టిఫినో హ్మ్. ఏదో ఒక సందర్భం హ్మ్. ఒక సమూహంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఇప్పటికైనా రాజారావు గారిని పిలిస్తే, ఆహ్వానిస్తే ఆ పార్టీ వైపు అరే వెళ్తారా? నేను పార్టీ వైపు పోను. పోరు. ఎందుకంటే నేను టీఆర్ఎస్లో కొన్నాళ్ళు పనిచేసాను, హ్మ్. 20 ఏళ్ళు పనిచేసాను. నేను బీజేపీలో మొదటి నుంచి పనిచేసినోని, మళ్ళీ ఇప్పుడు బీజేపీలో అవును. పనిచేస్తాను. నేను రంగులు మారితే మంచిగా ఉంటుంది, నా వయసుకు హ్మ్. తగ్గట్టు ఉంటుంది. సో, మీ మీ ఆలోచనలు దగ్గరగా ఉన్నటువంటి పార్టీ కదా! మీరన్నది బీసీని నేను బీసీ రాజ్యాన్ని తప్పే తీసుకొచ్చేందుకు. తప్పేం లేదు. హ్మ్. బీజేపీ కూడా బీసీ నినాదాన్ని ఎన్నుకున్నది హ్మ్. పోయిన ఎన్నికలల్లా. మాకు మెజార్టీ వస్తే మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నది. హ్మ్. నీ ఆలోచన విధానం హ్మ్. ఎట్లున్నదో నువ్వు ప్రస్ఫుటం చేయాలి. హ్మ్. అందులో బీజేపీని కూడా ఆలోచించు, హ్మ్. కాంగ్రెస్ పార్టీలను ఇష్టపడతాలని ఆలోచించు, హ్మ్. అనేక పార్టీలను సంప్రదించవయ్యా. హ్మ్. నేనేమంటాను, మళ్ళీ నాకు గుడ్ సలహా ఏంటంటే, అనేక మంది పార్టీలలో ఉండి బీసీ నినాదాన్ని ఆలోచించేటువంటి, ఎందుకంటే బీసీ నినాదం ప్రజలలో ఉన్నది. ఓకే. 1000 సంవత్సరాల బానిసత్వంలో, 77 సంవత్సరాల స్వాతంత్రంలో కూడా బీసీలను కానని ప్రాంతం ఏంటంటే తెలంగాణ. హ్మ్. కాబట్టి ఈ నినాదం గొప్పది. హ్మ్. దేశ రాజకీయాలల్లా కరిసిరాం ఉద్యమం చాలా బ్రహ్మాండమైన ఉద్యమం. హ్మ్. అది చల్లారింది. యాదవులు బీహార్లో, ఉత్తరప్రదేశ్లో వాళ్ళు సోషలిస్ట్ భావజాలంతో వాళ్ళు కూడా ఒక వెలుగు వెలిగారు. అది మలిగింది. ఈ స్థితిలో ద్రవిడ పార్టీ, అది బీసీ నినాదంతో పుట్టిన పార్టీ, హ్మ్. అది కూడా గాబర్లు ఉన్నది. అందుకని నువ్వు ఎత్తుకున్న నినాదం చాలా పెద్దది కదా, ఓకే. బలిష్టమైంది కదా. హ్మ్. దానికి కావలసిన సహాయ సామాగ్రిని నువ్వు చదువుకోమన్న నా నా ఆలోచన. ఓకే. నేను ఆయనకు సలహా ఇస్తాను. అరే వీడి కోన్ కిస్కన్ గారు నాకు కూడా ఇచ్చినోడు అనరా, హ్మ్. ఓడకుండా అంటే నేనేం చేయలేను. అంతే. నేను ఒక సోదరునిగా, హ్మ్. నేను ఎల్డర్గా నేను ఒక సలహా ఇస్తాను. గా వి ప్రకాష్ ఉన్నాడు, అవును. కిషోండల దగ్గరికి అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. హ్మ్. వాళ్ళందరినీ ఉద్యమకారులు అనేక మంది బాధలతో ఉన్నారు. ఉద్యమకారులను ఒక వేదిక చేయి. హ్మ్. చేస్తాడేమో ఇప్పుడే గదా! ఇప్పుడే గదా! నేనేమంటానంటే నా సలహా మాత్రమే. అంతే. ఏమంటానా, హ్మ్. నేనేమన్నా అంటానా, కోపడతానా మళ్ళీ? నేను ఎట్లా కోపడతా? హ్మ్. ఏదో దీపం పట్టుకొని తిరుగుతాడు కదా, ఓకే. నేను ఎట్లా కోపడతా చెప్పు? ఆ దీపం అలగకుండా చూడాలనేది నా అభిప్రాయం. రైట్.